హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా మౌడంపల్లి మండలం భవానమ్మపల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిచే నిర్మించబడినటువంటి శ్రీ తుల్జాభవాని మాత జన్మస్థాన దేవాలయం ఇక్కడ ఉంది. బాగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఇక్కడ గురువారం అర్ధరాత్రి అంటే శుక్రవారం పొద్దున ఆలయ పూజారి వచ్చి చూడగానే మన గేటు హుండీ అవన్నీ కొంచెం గందరగోళంగా ఉండడం జరిగింది. అది చూసి వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం జరిగిందంట. ఈ గుడిలో హుండీ చోరీకి గురి కావడం జరిగింది. ఒకసారి మనం ఆలయ పూజారి గారితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ఉన్నాయి అవన్నీ కొంచెం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ పూజారి గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళకి అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్కారం సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు? మేము ఇక్కడ 15 సంవత్సరాలే సార్. ఫస్ట్ మా ఫాదర్ ఉంటుండే, ఇక అప్పటి నుంచి మేమే. ఏం జరిగింది అసలు దొంగతనం ఎప్పుడు జరిగింది? దొంగతనము అదే గురువారం నైట్లో సార్. మీరు డైలీ తాళాలు వేసి వెళ్తూ ఉంటారు? డైలీ 9 గంటలకు లాక్ క్లోజ్ చేసేసినాం టెంపుల్. ఎప్పుడు చూసిరు మీరు దొంగతనం జరిగింది? పొద్దున 5:30కు వచ్చింటే మేము వస్తే మెయిన్ డోర్ అయితే బంద్ లాక్ ఉన్నది, వెనక సైడ్ కుళ్ళు ఉండే, వెనక సైడ్ నుంచి వచ్చినట్లున్నారు వాడు. అది చూడగానే మీరు ఏం చేసిరు? ఊళ్ళో పెద్ద మనుషులకు ఫోన్ చేసి చెప్పేసిన అనమాట. ఇక వాళ్ళంతా వచ్చి చూసి ఇక పోలీస్ కంప్లైంట్ పెట్టారు అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడన్నా దొంగతనం జరిగిందా ఇక్కడ? ఇంతకుముందు ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద జరిగిండే ఒకసారి. అప్పుడంటే డోర్ లేకుండే, ఇక గోడలన్నీ మామూలుగా అక్కడక్కడ పడిపోయిండే, ఇక ఓపెన్ ఉండే, బయట గల్లుండే, అది బలగొట్టేసి తీసుకుపోయారు. ఏమేమి దొంగతనం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడైతే సరిదేసి ఇక అమ్మవారి కిరీటాలు పోయినాయి, 3 కిరీటాలు. వెండివా బంగారం? సరే మొత్తం. మళ్ళీ అమ్మవారి ఫేస్ ఒకటి, మళ్ళీ అంటే పాదాలు అమ్మవారి, శతగోపురం ఒకటి, ఇంకా ఇక అవే ఒక ప్లేటు, శతగోపురము, 3 కిరీటాలు, అమ్మవారిది ఒక ఫేసు, ఇక అవి ఎత్తుకొని పోయారు. 2 ఉండీలు, ఒకటి గర్భగుళ్ళే ఉండి, ఒకటి పెద్ద ఉండి బయట ఉండే. ఇక గర్భగుళ్ళే ఉండి అయితే ఎత్తుకొని పోయారు అక్కడనే. ఈ పెద్ద ఉండినేమో బయటికి తీసుకుపోయి బల్లగొట్టేసి ఉన్నాయి, డబ్బులు తీసుకొని పోయారు. దసరా టైం చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు, అంటే ఈ దసరా తర్వాత ఓపెన్ చేయలేరా ఉండిని? దసరా తర్వాత ఇప్పుడు ఇంకా భక్తులు రాబట్టి కదా సార్, ఈ సండే దాకా చేయాలని ఉండే అనుకోనిండ్రి. ఇక అది అంతట్లా జరిగిపోయింది అనమాట. 2 రోజులు గ్యాప్ అనమాట. అది చేతం 2 రోజుల లోపల అనేటకి ఇక్కడ గురువారం రోజు నైట్లో చేసేసి. అంటే ఎవరిపైన అనుమానం ఉందా మీకు? మాకైతే ఈడ చూడండి ఎవరికి చెప్పండి రాదు సార్. వాళ్ళు నైట్ పూట వచ్చి ఏ టైంలో వచ్చారో ఏమో తెలియదు. నైట్ ఏ టైంకి బంద్ చేస్తారు గుడి? నైట్లో 9 వరకు క్లోజ్ చేసేస్తాం. భక్తులు వస్తే 10-11 అయితే దాని చెప్పలేం కానీ, ఆ రోజు ఇక దసరా టైంలో నైట్లో 12 గంటల దాకా ఓపెన్ ఉంటుండే. అట్లా అనమాట. చూస్తున్నారు కదా, ఒక 2 ఉండీలు, ఒక 3 కిరీటాలు, అమ్మవారి పాదాలు, ఒకటి ఫేస్, ఒక శతగోపురం, ఇవన్నీ దొంగతనం అయింది అని అమ్మవారి టెంపుల్లో మన పూజారి గారు చెప్తా ఉన్నారు. దీనిపై మొత్తం ముంగటి ఛానల్ గడిది, గర్భగుడిది, వెనక డోర్ ఇప్పేసారు. ఇక గోడ ఎక్కి వచ్చినట్లున్నారు సార్, అడుగులు పడ్డాయి కదా గోడ మీద, గోడ ఎక్కి వచ్చినట్లున్నారు. కింది ఎంటర్ డోర్ క్లోజ్ చేసేసారు. ఇక అందులో అక్కడికి వెళ్ళి వచ్చారు. ముంగలికి వెళ్ళి అయితే రాలేదు, ఇక్కడ అంతా లైటింగ్ అవి ఉన్నాయి. వెనకకి వెళ్ళి వచ్చినట్టున్నారు. అక్కడికి వెళ్ళి వెనకాల మొత్తం ఏం చైన్లే ఉన్నాయా? మొత్తం అడివి ఉన్నాయి సార్. వెనకాల నుంచి ఎక్కడ వెళ్ళడానికి ఆస్కారం? అక్కడ ధనసిరికి వెళ్ళొచ్చు, ధనసిరి, ఇక్కడ గోడిగారపల్లి, అక్కడ చెరకు, ఇక ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళి వెనక సైడ్ నుంచి అనమాట. అంటే అది ఎవరు దొంగతనం చేసిరు అనే విషయమే తెలియదు సార్. అది చూస్తున్నారు కదా, గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి ఒక 2 హుండీలు, 3 కిరీటాలు, అమ్మవారి ఒక ఫేసు, పాదాలు, ఇవన్నీ శతగోపురం ఇవన్నీ దొంగలించడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దుండగులను వెంటనే పట్టుకొని వారికి కఠినంగా శిక్షించాలని మన గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు అండ్ పూజారి అందరూ కోరుతూ ఉన్నారు.